అక్కడ ఇక్కడ కాదు ఒకే ఒక్క షాప్ పండుగ వేడుక అంటే ఇదే మన షాప్ సంక్రాంతి సంబరం ఇక్కడే ప్రారంభం సిఎంఆర్ షాపింగ్ మాల్ సిఎంఆర్ షాపింగ్ మాల్ సిఎంఆర్ షాపింగ్ మాల్ సంక్రాంతి సంబరం ఇక్కడే ప్రారంభం. వుపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ జీర్ణకోశ, కాలేయం, గాల్ బ్లాడర్ మరియు ప్యాంక్రియాస్ సమస్యలకు సమగ్ర వైద్యం. డాక్టర్ ఉప్పలపాటి శ్రీనివాసులు, ఎంఎస్ జనరల్ సర్జరీ, డిఎన్బి సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఫెలో హెచ్పిబి సర్జరీ జపాన్, ఫెలోషిప్ ఇన్ అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ సర్జరీ న్యూఢిల్లీ, ఎక్స్ ఎయిమ్స్ గారిచే వైద్య సేవలు అందించబడును. కడుపులో మంట, గాల్ బ్లాడర్ లో రాళ్లు, అపెండిసైటిస్, హెర్నియా, కామెర్లు, బరువు తగ్గిపోవడం, ఆకలి మందగించడం, రక్తపు వాంతులు, విరోచనాలు, మలబద్ధకం, కడుపులో గడ్డలు, కాలేయ సమస్యలు, పాంక్రియాటిస్, పైల్స్, ఫిషర్, ఫిస్టులా, స్ప్లినోమెగాలి, అన్నవాహిక, ఉదర, చిన్న మరియు పెద్ద పేగు క్యాన్సర్, లివర్, గాల్ బ్లాడర్, పాంక్రియాస్ క్యాన్సర్, ఊబకాయం వంటి సమస్యలకు వైద్య సేవలు అందించబడును. 24/7 అంబులెన్స్, ఎమర్జెన్సీ అండ్ ఫార్మసీ సౌకర్యం కలదు. మరిన్ని వివరాలకు సంప్రదించండి. వుపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, బచ్చల బాలయ్య కళ్యాణ మండపం దగ్గర, రైల్వే స్టేషన్ రోడ్, ఒంగోలు. ఫోన్ 08592225500. నమస్తే, P9 న్యూస్ కు స్వాగతం. P9 టీవీ న్యూస్ 2023 నూతన సంవత్సర డైరీని పొల్లల చెరువు మండలం ఎండ్రపల్లి గ్రామ సచివాలయ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చేతుల మీదుగా డైరీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉడుమల శ్రీనివాసరెడ్డి, ఎంపీపీ మందా లాజర్, జెడ్పీటీసీ వాగ్యా నాయక్, మండల పార్టీ కన్వీనర్ రెంటపల్లి సుబ్బారెడ్డి, వైసీపీ నాయకులు ఎండ్రపల్లి స్వామి, త్రిపురాంతకం మండల వైసీపీ యువ నాయకులు పల్లె జాన్, రిపోర్టర్ గార్నెపూడి కోటేష్. 66వ అంతర్జిల్లాల పాఠశాల క్రీడా సమైక్య పోటీల్లో జిల్లా నుండి అండర్-17 బాలబాలికల బేస్బాల్ పోటీల్లో బాలికల విభాగంలో ద్వితీయ స్థానం, బాలుర విభాగంలో తృతీయ స్థానం అందించారు. విజేతలైన క్రీడాకారులను జిల్లా విద్యాశాఖ అధికారి బి విజయ్ భాస్కర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి సిహెచ్ సుబ్బారావు, డివైఈఓ ఒంగోలు శ్రీమతి అనిత, విడత కార్యక్రమాన్ని మార్చిలో చేపడుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శివారెడ్డి, సిరిసిరిగండ్ల శ్రీనివాసరావు, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజల్లోకి తీసుకెళ్లి ఆ పథకాలను ప్రజలకు వివరించి ప్రజలను చైతన్యపరచడం భారతీయ జనతా పార్టీ నాయకుల ముఖ్య ఉద్దేశం. వీధి వీధిన వాడవాడల ప్రతి డోర్ టు డోర్
ప్రజాపూర్ 2 కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రజాపూర్ 1 కార్యక్రమం చాలా సఫలీకృతమైంది. అలాగే ఈ ప్రజాపూర్ 2 కార్యక్రమం రాబోయే కాలంలో చాలా విజయవంతం చేయాలని భారతీయ జనతా పార్టీ ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఈ వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఆగడాలను ఎత్తి చూపటం, ఉదాహరణకు భారతదేశం నలుమూలల భారత ప్రధాని ఆయుష్మాన్ భారత్ అనే పథకం ఏర్పాటు చేస్తే ఈరోజు ఆరోగ్యశ్రీ అనే పేరు మీద రాష్ట్రంలో కొనసాగుతుంది. దానివల్ల ఎంతోమంది నష్టపోతున్నారు. ఆరోగ్యశ్రీ ఒక వ్యక్తి ఆంధ్ర వ్యక్తి బాంబేలో పోయి యాక్సిడెంట్ అయితే ఆరోగ్యశ్రీ వర్తించట్లేదు. ఆయుష్మాన్ భారత్ అనే పేరు మీదే రాబోయే కాలంలో రావడం జరుగుతుంది. అలాగే రైతులకి 6,000 రుణం ఇవ్వడం కానీ, ఒక యూరియా బస్తా ఈరోజు ఇతర దేశాల్లో కొనుగోలు చేస్తే 3,500 అవుతుంది, మనకాడ 300 రూపాయలకి ఇవ్వడం కానీ, ఎన్నో పథకాలని ప్రజల్లో తీసుకెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని, ఉదాహరణకు వెలుగొండ ప్రాజెక్టు ఆగిపోయింది, అలాంటి నీడ్స్ ఆగిపోయింది, భూసేకరణ లేదు ఇంతవరకు, అలాంటి ఎన్నో సమస్యల్ని ప్రజలకు తెలియ. ఈరోజు అతిగతి లేదు. వారు రోజు రోడ్డెక్కి మధ్యవర్తులు పట్టుకొని మా డబ్బులు ఇప్పిండి అని చెప్పి వెలుగొండ ఆఫీస్ ముందు ధర్నాలు చేస్తున్నటువంటి సందర్భం. కాబట్టి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి ఈ ప్రాంతం పట్ల, ఈ ప్రాంత ప్రజల పట్ల ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా నిర్లక్ష్య వైఖరి వ్యవహరిస్తూ ఉంది. అయితే రాబో రోజుల్లో ప్రజల పక్షాన నిలబడి ఈ ప్రాంతంలో యొక్క ప్రజల కష్టాలు తీర్చడం కోసం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంతో పోరాడబోతుంది. ఈ విధంగా రాబో రోజుల్లో ఇరిగేషన్ ప్రాజెక్టు, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వంలో అవగాహన కల్పించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్మించి రాబో రోజుల్లో ఖచ్చితమైనటువంటి ఉద్యమ రూపంలో ఈ యొక్క వెలుగొండ ప్రాజెక్టు ఈ ప్రాంతానికి అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరొక అంశం మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు. కేంద్ర ప్రభుత్వం RRR ప్యాకేజీ కింద ఈ జిల్లాకు నిధులు కేటాయించడం జరిగింది. నిధులు కేటాయించిన తర్వాత 2018 ఆగస్టు నెలలో RRR ప్యాకేజీ కింద నిధులు కేటాయిస్తే రెనోవేషన్, రిపేరింగ్, రీమోడలింగ్ అనే స్కీమ్ కింద రాజస్థాన్ తర్వాత మన జిల్లాకి నిధులు కేటాయించడం జరిగింది. మొదటి విడత, రెండో విడత. ఇప్పటి వరకు 360 కోట్ల రూపాయలు మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కేటాయిస్తే ఈ రోజు వరకు ఒక్క చెరువు కూడా బాగా చేసినటువంటి సందర్భం లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అవగాహన లేదు. మైనర్ ఇరిగేషన్ అంటే ఏందని ఒక అవగాహన లేదు. ఎక్కడైతే డబ్బులు వస్తాయో, ఎక్కడైతే అవకాశం ఉందో దోచుకోవడానికి, దాచుకోవడానికి ఎక్కడ అవకాశాలు ఉంటాయో వాటిని మాత్రమే ప్రభుత్వం ప్రజాప్రతినిధులు పోరాడుతున్నారు. ఈ జిల్లాలో మోతుబరి రాజకీయ నాయకులు ఆదిమూలపు సురేష్ గారు కావచ్చు, బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు కావచ్చు, అనేక మంది ప్రజాప్రతినిధులు అనేక సంవత్సరాలుగా గెలుస్తున్నా కూడా ఈ రోజు వరకు మైనర్ ఇరిగేషన్ కానీ, మేజర్ ఇరిగేషన్లో కానీ మాట్లాడిన సందర్భంలో ఏదైనా మాట్లాడారు అంటే పేకాట క్లబ్బుల గురించో, లేకపోతే వాళ్ళ వ్యక్తిగత విషయాల గురించో, మత మార్పిళ్ళ గురించో మాట్లాడారు. కానీ తోడుగా మనం ప్రధానమంత్రి గారు మన కరోనా టైంలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద పేదలకు ఉచితంగా 5 కేజీల సరుకులు అంటే ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ యొక్క ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కూడా ఏదైతే గతంలో ప్రతి వ్యక్తికి వచ్చే సరుకుల కంటే అదనంగా ఈ యొక్క సరుకుల్ని ఇస్తూ ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం వాటిని పక్కదార పట్టించి ఏదైతే అర్హులైన వాళ్ళకి కాకుండా అవి వారు గోడౌన్లకి, అదేవిధంగా వచ్చేసి వారు అమ్ముకోవడానికి, అంటే వారి ఖజానా నింపుకోవడానికి, వారి కార్యకర్తలు పుష్టిగా ఉండడానికి ఇవి పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి మార్చుకోవాలి. దాదాపుగా చూసాం మనం కరోనా టైంలో దాదాపుగా 2.75 లక్షల కోట్లతోటి ఈ యొక్క ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరుకుల్ని ఇవ్వడం జరిగింది. దీంట్లో కార్మికులకు, కర్షకులకు, అదేవిధంగా ఇంచుమించుగా మనం చూస్తే పారిశుద్ధ్య కార్మికులకి, పారామిలిటరీ వైద్యులకు కానీ వీళ్ళందరూ కూడా ఈ యొక్క సంక్షేమ పథకం ద్వారా
అనేక రకాల లబ్ధి చేకూడడం జరుగుతూ ఉంది. దాదాపుగా వారికి ఎటువంటి అంటే కరోనా వల్ల కానీ లేదా ఇతర విషయాల వల్ల వాళ్ళకి ఏదైనా అంటే మరణం సంభవించినట్లయితే 50 లక్షల రూపాయల అంటే వారికి బీమా సౌకర్యం కూడా కల్పిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడైనా రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క ఇటువంటి వైఖరిని మానుకొని ఏవైతే సక్రమంగా అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వాటిని నిధుల్ని ఇవ్వాల్సిందిగా వారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాం ఇటీవల కాలంలో అనేక రకాలైనటువంటి పెండింగ్ ప్రాజెక్టులు కానీ ఇప్పుడు మనం చూసినట్లయితే కొండేపి నియోజకవర్గంలో సంగమేశ్వరం ప్రాజెక్టు దాదాపుగా అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపుగా 1,00,000 ఎకరాలకి అంటే సాగునీరు అదేవిధంగా తాగునీరు అందించడానికి ఆ ప్రాజెక్ట్ని దాదాపుగా గత 20 సంవత్సరాల క్రితం దాన్ని ప్రారంభిస్తే ఇప్పటిదాకా కూడా ఆ యొక్క ప్రాజెక్ట్ నడుస్తూ ఉంది. ఫస్ట్ విడతగా 50 కోట్లు, తర్వాత 100 కోట్ల, తర్వాత 150 కోట్లు అంటే పెంచినా కూడా ఆ ప్రాజెక్ట్ని దాదాపుగా అంటే ఇంచుమించు 10% కూడా అది పూర్తిగా కాలేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా ఉన్నాయంటే వారి యొక్క ప్రభుత్వాన్ని కాపాడుకోవటం ఏదైతే కొంతమంది వ్యక్తులకు లబ్ధి చేకూరే విధంగా వారు దృష్టిగా రేపు రాబోయే కాలంలో మళ్ళీ 2022 మున్సిపల్ ఉద్యోగ కార్మికులకు ముఖ ఆధారిత హాజరు విధానాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోరిమామిల సుబ్బారాయుడు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు మొబైల్ లేవని, పలువురు నిరక్షరాస్యులైన కార్మికులు స్మార్ట్ ఫోన్ల వినియోగం చేతకాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వారితో సాంకేతిక పద్ధతుల్లో హాజరు వేయించాలని సూచించడం సరికాదన్నారు. తక్షణమే ముఖ ఆధారిత హాజరు విధానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు పివిఆర్ చౌదరి, జిల్లా నాయకులు సర్దార్, బాలిరెడ్డి, కార్మికులు పాల్గొన్నారు. మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. మున్సిపల్ రంగంలో సంబంధించి దాదాపు 99% పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు, ఇంజనీరింగ్ కార్మికులు కావచ్చు ఫీల్డ్లలో ఉంటారు. వీళ్ళందరూ నిరక్షరాస్యులు. వీరిని స్మార్ట్ ఫోన్లు కొని మీరు ఫోన్లలోనే అటెండెన్స్ 4 మార్లు తీసుకోండి లొకేషన్స్ దగ్గరకు వచ్చి అని చెప్పి తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. చదువు రానటువంటి వాళ్ళతో అటెండెన్స్ తీసుకోవడం అనేటువంటి పిల్ల చేష్టలను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడతా ఉంది. నిన్నగాక మొన్న సచివాలయ సెక్రటరీలను పెట్టింది మానిటరింగ్కి. వాళ్ళే అటెండెన్స్ తీస్తూ ఉన్నారు. అంత ఉన్నటువంటి మేస్త్రీలు ఉన్నారు, ఏఈలు ఉన్నారు, వర్క్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు, శానిటరీ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. ఈ వ్యవస్థ అంతా కాదు అన్నట్లు ఏదో ఒక రూపంలో ఉద్యోగ కార్మికులు ఇబ్బంది పెట్టాలని చూస్తుంది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈ విధానాన్ని రద్దు చేయాలని గత సమ్మెకాలము ఈ ప్రభుత్వం అంగీకరించి 6 మాసాలు దాటింది. 6 మాసాలు దాటిన మినిట్స్ ఇవ్వడానికి ప్రభుత్వానికి భయం పుట్టుకున్నటువంటి పరిస్థితి. సత్వరం ఈ మినిట్స్ని విడుదల చేయాలని చెప్పేసి కార్మికులందరినీ ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేయాలని చెప్పేసి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సమితి నుండి డిమాండ్ చేస్తా రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లు ఎదుట ఆందోళన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. లేకపోతే ఫిబ్రవరి 8వ తారీఖున ఆర్డీ కార్యాలయాల ముట్టడి చేపడతామని చెప్పేసి జరగబోయే పరిణామాలకు మున్సిపల్ శాఖ ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. చదువు తక్కువతో పాటు వారు ఉన్న అధికారులకి రోజువారీ 8 గంటలకు బదులు 12 గంటలు పనిచేస్తున్న ఈ పరిస్థితుల్లో సొంత సెల్ ఫోన్లు లేకుండా, స్మార్ట్ ఫోన్లు లేకుండా తెల్లవారుజాము 4 గంటలకు వచ్చి 11-12 గంటలకి ఇళ్ళకపోతున్న ఈ పరిస్థితుల్లో ఈ యొక్క పారిశుద్ధ్య కార్మికుల ఫేస్ రీడింగ్ పేరుతోటి రోజుకి 5-6 సార్లు తీసి పైకి పంపాలనే ఉద్దేశంతో కార్మికులు వేధిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చదువుకు దూరంగా ఉన్నటువంటి తక్కువ చదువుతో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకి ఫేస్ రీడింగ్ రద్దు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా పాదయాత్ర సందర్భాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పారిశుద్ధ్య కార్మికులకి హామీ ఇవ్వడం జరిగింది. కాంట్రాక్ట్ కార్మికులు పర్మిట్ చేస్తూ ఉన్నాడు. ఇంతవరకు దాని మీద కమిషన్ వేయడం కానీ, దాని గురించి చర్చించడం కానీ, వారి యొక్క జీతపత్యాలు లేక చదువులు వాటి మీద సర్వే చేయడం కానీ జరగలేదు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా పారిశుద్ధ్య కార్మికుల్ని, కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి, అదేవిధంగా ఈరోజు పెరిగిన ధరలకు అనుగుణంగా ఈరోజు మార్కెట్లో విపరీతంగా నిత్యావసర ధరలు పెరిగిన నేపథ్యంలో వీరికి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అందుకని కాంట్రాక్ట్ కార్మికులు పర్మిట్ చేయడం. వ్యక్తిగత పరిశుభ్రతపై విద్యార్థులు అవగాహన కల్పించడం ద్వారా తరచూ వ్యాధుల బారిన పడకుండా వారి విద్యలో రాణిస్తారని డిఈఓ విజయభాస్కర్ అన్నారు. స్థానిక ప్రకాశం భవనంలో ఉపాధ్యాయులు నిర్వహించిన డెటాల్ స్కూల్ హైజీన్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పరిశుభ్రత పట్ల, పర్యావరణం పట్ల, ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించటం, ముఖ్యంగా హ్యాండ్ వాష్ చక్కగా చేసుకోవటం, శానిటేషన్ క్లీనింగ్ మీద అవగాహన కల్పించటం, తద్వారా స్కూల్స్లో మరి జ్వరాలు వచ్చినాయని స్కూల్స్కి రాకుండా ఉంటున్నారంటే కారణం ఏంటంటే చేతులు శుభ్రంగా చేసుకోకపోవటం వల్ల, కలుషితమైన ఆహారం తీసుకోవటం వల్ల వాళ్ళ యొక్క అనారోగ్యానికి బారిన పడటం, దానివల్ల ఆబ్సెంటిజం పెరగటం జరుగుతుంది.
ఈ ఆబ్సెంటిజాన్ని తగ్గించాలి అన్న ఆరోగ్యంగా ఉన్న పిల్లలే మరి నైపుణ్యాలు కూడా పెంపొందించుకుంటారు, వాళ్ళ యొక్క మంచి విద్యని పొందుతారు. కాబట్టి ఆరోగ్యంగా ఉంచినట్లయితే పాఠశాల విద్యకి ఎంతో మేలు జరుగుతుంది, సమాజానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. మరి వాళ్ళు టీచర్స్కి అవగాహన కల్పిస్తున్నారు, చాలా సంతోషంగా ఉంది. దాంట్లో ఈ అమ్మి వాళ్ళని, హెడ్ మాస్టర్లని, అలాగే టీచర్స్ని అందరిని కూడా గైడ్ చేసి వాళ్ళ ద్వారా పిల్లల్ని, తల్లిదండ్రులందరిని కూడా ఆరోగ్యకరమైనటువంటి ప్రకాశం జిల్లాని, మరి నైపుణ్యం కలిగినటువంటి యువతని, మరి ఆబ్సెంటిజం లేనటువంటి విద్యార్థులని ఏపీ సీఎం కప్ కోసం ఒంగోలు ఏబిఎం క్రీడా మైదానంలో జిల్లా ఫుట్బాల్ టీం సెలక్షన్ నిర్వహించారు. డిఆర్డీఏ పీడీ బాబురావు సెలక్షన్కు హాజరై ఎంపికైన క్రీడాకారులను అభినందించారు. నుంచే మనకి స్టేట్ వైడ్ టోర్నమెంట్ జరిగిద్ది. అది వచ్చి చిత్తూరులో సీఎం కప్ అని అన్ని గేమ్స్ పెడుతున్నారు. అలాగే మన ఫుట్బాల్ కూడా అక్కడ నెక్స్ట్ ఫిబ్రవరి 2nd వీక్లో జరిగే టోర్నమెంట్లో ఇక్కడికి వచ్చిన 60 మంది స్టూడెంట్స్లోంచి మేము 30 మందిని తీసి వాళ్ళ క్యాంప్ ఇచ్చి దాంట్లో నుంచి మళ్ళీ 18 మందిని తీసి టీం పంపిస్తాము. దానికి మొత్తము స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ దీన్ని ఆర్గనైజ్ చేస్తున్న మేడం రాజేశ్వరి మేడం గారికి, అలాగే మా అసోసియేషన్ తరఫున మేము చేస్తున్నందుకు వందనాలు చెప్పుకుంటూ, అలాగే వచ్చిన నియోజకవర్గం వచ్చిన టీంలు ఇక్కడ మన జిల్లాలో ఆడించి మనం బెస్ట్ టీమ్స్ని మనం సెలెక్ట్ చేయడం జరుగుతుంది. 23వ తేదీ నుంచి ఇప్పుడు 31వ తేదీ వరకు కూడా మనకి జరుగుతున్నాయి ఈ వివిధ క్రీడలు. ముఖ్యంగా మనకి 14 ఈవెంట్స్లో మనం కండక్ట్ చేయమన్నారు. అందులో వచ్చేసి అథ్లెటిక్స్తో పాటు అన్ని బ్యాడ్మింటన్, బాల్ బ్యాడ్మింటన్, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, షటిల్ బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, ఫుట్బాలు, హాకీ, ఖోఖో, ఇలా మనకి 11, 14, 15 ఈవెంట్స్ మనం అన్నీ కూడా ఈవెంట్స్లో కూడా మనం ప్రతిభావంతులను మనం గుర్తించి మన స్టేట్ సెలక్షన్స్కి మనం టీములను రెడీ చేసి పంపించడం జరుగుతుంది. అందులో భాగంగా 23వ తేదీ నుంచి ఇప్పుడు 31వ తేదీ వరకు మన డిఎస్ఏ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ మన కేంద్రంలో ఇవన్నీ కూడా క్రికెట్ ఇవన్నీ కూడా జరుగుతుంది. ఈరోజు అథ్లెటిక్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ ఇవన్నీ కూడా స్టార్ట్ చేయడం జరిగినది. సో వీటన్నిటిలో మంచి టీంని సెలెక్ట్ చేసేసి రేపు ఫిబ్రవరి 22, 26 తేదీ మధ్యకాలంలో జరగబోయే స్టేట్ మీట్కి మన జిల్లా నుంచి కూడా మన టీంలు పంపించడం జరుగుతుంది. మన దగ్గర కూడా మంచి టీంలు కూడా బాగా ఆడుతున్నారు. గతంలో అనుభవంలో మన జిల్లాకు కూడా మన జరిగిన కప్పుల్లో స్టేట్ లెవెల్ మీట్లో కూడా మనకు కబడ్డీ మహిళల్లో 3rd ప్లేస్ రావడం కూడా జరిగింది. ఇప్పుడు మనం ఫస్ట్ ప్లేస్కి ట్రై చేయడం కూడా జరుగుతుంది. సో అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. జిల్లాలో అన్ని జాతీయ కుష్టు నివారణ దినోత్సవం పురస్కరించుకొని స్వచ్ఛంద సంస్థలు, దాతలు ఒంగోలులోని లెప్రసీ బాధితులకు దుస్తులు, నిత్యావసర వస్తువులు అందజేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా లెప్రసీ నివారణ అధికారి సురేష్ కుమార్ పాల్గొని వాటిని అందించారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. పక్షోత్సవాలుగా 15 రోజుల పాటు ఒక పండుగలాగా ఈ కార్యక్రమం అనేది మన ఏంటంటే ఇది ఈ 15 రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు అది మండల లెవెల్లోనూ జిల్లా లెవెల్లోనూ మనం జరుపుకుంటాం. మెయిన్గా అవగాహన, కుష్టు వ్యాధి అంటే ఏంటి, దీన్ని ఏ విధంగా వస్తున్న మైకుల ద్వారా మనం ప్రచారం చేసుకొని ఈ వ్యాధిని చికిత్స తీసుకుంటే ఈ అంగవైకల్యం రాకుండా మనం నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కనుక ప్రతి ఒక్కళ్ళు నయం చేసుకోవడానికి ఎంతో దోహదపడుతుంది. ముఖ్యంగా ఏంటంటే మనకి డిఫార్మిటీ పేషెంట్లు, అంగవైకల్యం ఉన్నటువంటి పేషెంట్లు మనకి TH వార్డు ఇక్కడ అందుబాటులో ఉంది. మీరందరూ
ఏదైనా అవడానికి మంచిగా తోడ్పాటు అందిస్తారు మన స్టాఫ్ అందరూ. ఎవరైనా సరే ఇబ్బందిగా ఉన్నటువంటి పేషెంట్లు అయినా సరే మా వార్డుకు వచ్చి అలాగే మా సిహెచ్ఓఆర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రజిత మానస గారికి మరియు మరి ప్రతి సంవత్సరం కూడా ఈ రోజున ఈ కార్యక్రమం ఎందుకు నిర్వహిస్తారన్న విషయం మీరు ఎంతమంది తెలుసు అయితే ఈ కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహిస్తారన్న విషయము మీరు ఎంతమంది తెలుసు. మరి మా ముందు మాట్లాడినప్పుడు మా పెద్ద చాలా మంది అల్సర్స్ ఉన్నప్పుడు అంటే వీళ్ళకి స్పర్శ తెలియదు కాబట్టి దెబ్బలు తగులుతాయి, సూర్యరశ్మి వేడి తగులుతుంది. కాబట్టి వీళ్ళకు అల్సర్స్ ఉన్న వాళ్ళకు అల్సర్ మేనేజ్మెంట్, అల్సర్లో ఎలా పుండు మానిపోయేటట్టు ఎలా డ్రెస్సింగ్ చేసుకోవాలి, వాళ్ళ కాటన్ కానీ బ్యాండేజ్ కానీ ఇదంతా ఎలా చేసుకోవాలి అనేది వాళ్ళకు నేర్పించడం జరుగుతుంది. అట్లాగే మనకు టోటల్ 23. సో ఇవి ఇంకా వీళ్ళకు లెప్రసీ కేసెస్కు ఫిజియోథెరపిస్ట్ ఉన్నారు మాకు. ఎవరికైనా అంగవైకల్యం తర్వాత రీకన్స్ట్రక్టివ్ సర్జరీ తర్వాత ఫిజియోథెరపీ కూడా పేషెంట్లకు చేయించడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించుకొని గవర్నమెంటు ప్లస్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ అందరూ కలిసికట్టుగా పనిచేసి ఈ క్షేత్రస్థాయిలో ఈ కేసులను గుర్తించడం వల్ల కేసు ఒకరి నుంచి ఒకరికి ఈ లెప్రసీ అనేది వ్యాపింప చేయకుండా చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనము ఈ లెప్రసీ కార్యక్రమాన్ని విజయవంతం చేసి లెప్రసీని నిర్మూలించాలి భారతదేశం నుంచి అనే ముఖ్య ఉద్దేశంతో సాగుతున్నాము. కొన్ని సంవత్సరాల్లోనే మేము ఈ ప్రగతిని సాధించి స్థానిక ఒంగోలు మండలం పెల్లూరు వేంచేసిన శ్రీ గురునాథేశ్వర స్వామి సమేత శ్రీ జ్వాలాముఖి అమ్మవారి అనుగ్రహ శక్తిపీఠం 16వ వార్షికోత్సవ మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన కళ్యాణోత్సవం కన్నుల పండుగగా సాగింది. ఈ కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సరస్వతీ జయమునా గోదావరి నర్మదా కావేరీ సరయో మగేంద్రై సముద్ర సహిత కుర్వంతు మంగళో నమస్తే సావధాన. ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణే దీవాంతే నమ్మ నమస్కారం क्षेत्रोहं दशम्यां तदुपरेकादश्यां वासरः वासरस्तु महादेवताभ्यो नमो नमः। मारकलभवत्वस्य श्रीनिवासरिग्नामदेश्याः धर्मपत्नी सरस्वती देवीनामदेश्य प्रणीतरिग्नामदेश्य श्रीकाव्यानामदेश्य सिद्धान्तरिग्नामदेश्य सर्वकुटुम्बानां क्षेमस्थैर्य धैर्य विजयावयायुः आरोग्य ऐश्वर्याभिरुचिर्दं महादेवता उत्तीर्णतपदे देवस्तकवाशां सन्दूषितां ज्वालां त्वां गौरीं त्रिपुरां त्वरगलां त्रिजगज्जानीं हस्तश्रेष्ठचित्तमानां महामन्त्रस्य अवस्थितनिष्ठनी देवी गायत्री जपः स्वादिकाभट्टाकटिस्तकामेश्वरां दीपावलीश्वरी आरक्ताभान्तनीं तन्वत्तदानगरम्याहं हस्तां भोजेशवासपनोद्भराङ्गी ध्यायरत्नविच्चादेवी नमः ॐ शिवदेवी नमः ॐ दुर्गादेवी नमः ॐ कवचदेवी नमः ॐ नेत्रदेवी नमः ॐ नस्रदेवी नमः ॐ कामेश्वरे नमः ॐ भगवान्ये नमः ॐ सुन्दरे नमः ॐ नित्ये नमः ॐ पद्मे नमः ॐ जये नमः ॐ सर्वमङ्गले नमः ॐ सुवारामानन्दे नमः ॐ चित्रे नमः ॐ महानित्ये महालक्ष्मी सर्वसंक्षोभनि सर्वविद्राविनि सर्वावस्ति सर्वमहालक्ष्मी सर्वोनाथनि सर्वात्मने सर्वसिद्धे सर्वे सर्वज्ञान सर्वज्ञान विनाश सर्वाधार स्वरूपे सर्वपापहरे सर्वान् सर्वरक्षा स्वरूपिणि
ఈ వార్తలతో సమాప్తం. నమస్కారం. అన్నీ నచ్చాయి. ఏది చూస్ చేద్దాం? నేను మాట చెప్పనా? మలబార్ లో అన్ని జెమ్ స్టోన్ జ్యువెలరీలలో నేచురల్ జెమ్ స్టోన్స్ మాత్రమే యూజ్ చేస్తారు. అన్ని సర్టిఫైడ్. మలబార్ డిజైన్ చూస్తేనే క్వాలిటీ ఆఫ్ వర్క్మెన్షిప్ ప్రత్యేకంగా తెలుస్తుంది. ధరిస్తే ఇంకా అందంగా ఉంటుంది. మలబార్ లో కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ. స్టోన్ కు స్టోన్ ధర, గోల్డ్ కు గోల్డ్ ధర, అలాగే బైబ్యాక్ గ్యారంటీ తప్పకుండా ఉంది. మలబార్ జెమ్ స్టోన్ జ్యువెలరీ ఫెస్టివల్. ఇది మన ప్రెషస్ ఫెస్టివల్. మలబార్ గోల్డ్ జెమ్ స్టోన్ జ్యువెలరీ ఫెస్టివల్. రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్, సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర, ఒంగోలు. ఇప్పుడు విజయవాడ, గుంటూరుకు వెళ్లనవసరం లేకుండా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు సామాన్యులకు సైతం అందుబాటులో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్. అనుభవజ్ఞులైన వైద్యులు డాక్టర్ ఇల్లూరి జీవన్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి, కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్, డాక్టర్ అనుష జుకుంట్ల ఎండి, కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్ గారి పర్యవేక్షణలో నిరంతరం అందిస్తున్న వైద్య సేవలు విష జ్వరాలు, సర్వాయన, పాము కాటు, తేలుకాటు, పాయిజనింగ్ కేసులు, బీపీ, రక్తపోటు, షుగర్ కోమా, థైరాయిడ్ కోమా, కొలెస్ట్రాల్ సమస్యలు, కాళ్లు చేతులు తిమ్మిర్లు, తలనొప్పి, తల తిప్పటం, కీళ్ల నొప్పులు, నరాల వ్యాధులు, అధిక బరువు సమస్యలు, పక్షవాతం, ఫిట్స్, రక్తహీనత, అల్సర్, జీర్ణ సంబంధిత సమస్యలు, లివర్ వ్యాధులు, పసిరికలు, వాంతులు, విరోచనాలు, ఊపిరితిత్తుల వ్యాధులు, టీబీ, దగ్గు, ఎలర్జీ సమస్యలు, కిడ్నీలో రాళ్లు, గుండె వ్యాధులకు చూడబడును. ఈసీహెచ్ఎస్, సౌత్ సెంట్రల్ రైల్వే, ఈఎస్ఐ, ఆరోగ్య భద్రత, ఆరోగ్య సహాయత, ఏపీఎస్పీడీసీఎల్, అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ ఉన్న వారికి అన్ని రకాల సదుపాయాలు మా హాస్పిటల్ నందు కలవు. రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్, సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర, ఒంగోలు. సెల్ నంబర్స్ 7799885570 మరియు 7799885571.